ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. బిడ్డా, ఇది నీ కంటపడిన వెంటనే విను. విన్న క్షణంలోనే నీ జీవితమే మారిపోతుంది. నువ్వు ఊహించని అద్భుతాన్ని చూస్తావు. నీ జీవితం అంటే నీ బాబాపై నమ్మకముంచి ఇది విను అని మన బాబాగారు అంటున్నారు. మరి మన బాబాగారు ఏం చెప్పినా సరే పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో వినాలి. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే భక్తి, ప్రేమ ఉన్నట్లే అర్థం. ఎప్పుడైతే మన బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తామో ఆ రోజు మనం చెప్పిన ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది అన్నటువంటి ధైర్యాన్ని మనకు ఉంటుంది. ఒక్కసారిగా ఆయన సమస్యలన్నీ కూడా మన బాబాగారి విన్నవించుకుంటూ తర్వాత బాబాగారి పాదాల దగ్గర శరణాగతి పొందిన తర్వాత మీ యొక్క కోరికలను గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాబాగారికి నేను చెప్పేస్తాను, బాబాగారు తప్పకుండా నాకు నెరవేరుస్తారు అనేటువంటి గుడ్డి నమ్మకంతో ఉండాలి. అంతేగాని బాబాగారి దగ్గరికి వెళ్ళి బాబాగారు నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ లక్ష్యం ఉంది, ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి బాబా చెప్పింది నెరవేరుతుందా లేదా, బాబాగారు నా కోరిక తీరుస్తారా లేదా అనేటువంటి ఆలోచనలు నీ మనసులోకి అస్సలు రానివ్వద్దు. వాటితో అస్సలు సంబంధం లేదు. బాబాగారే చూసుకుంటారు. నాకేం కావాలో నా తండ్రికి తెలుసు. నాకంటే బాగా నా తండ్రికి ఏది కావాలో అదే చేస్తారు. ఏ సమయంలో రావాలో ఆ సమయంలో తప్పకుండా వస్తుంది అనేటువంటి నమ్మకం మనకి ఉండాలి. మనకి ఉండటమే కాకుండా మన చుట్టుపక్కల ఎవరైనా సరే అపోహలతో ఉండి బాబాగారు కోరికలను నెరవేరుస్తారా లేదా అనేటువంటి అపోహలతో కొంతమంది అమాయకమైనటువంటి బాబాగారి భక్తుల్ని మనం చెప్పాలంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది, బాబాగారు మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు, సంతోషంగా ఉండండి అని వాళ్ళకి ధైర్యం చెప్పాలి. అలాంటి స్థితిని మనం ఎప్పుడైతే ఈరోజు మన బాబాగారికి మనం అలాంటి స్థితి ఎప్పుడైతే తీసుకువస్తామో మన బాబాగారికి ఇంకా ఇంకా దగ్గరవుతాం. అయితే తన బిడ్డల గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ఎన్ని కష్టాలు, ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే నేను నీ కోసం నా చేతులు చాచి మరీ రక్షించుకుంటానమ్మా. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నమ్మకంతో ఉన్నవారిని ఎన్నడూ కూడా వదలను. నమ్మకంతో నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నా, కొత్త వ్యక్తులు రాబోతున్నా, ప్రమాదాలు రాబోతున్నా నేను ముందుగానే నా బిడ్డలకు సందేశాలు పంపి హెచ్చరిస్తాను. పరధ్యానంగా ఉండొద్దు బిడ్డ. నీ బాబా ఆ చిన్న మార్గం చెప్పిన అందులో అంటే అర్థం చేసుకో తల్లి. నేను చిన్న మాట చెప్పాను కదా, అందులో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. చూడమ్మా, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, ఎలాంటి కష్టం కూడా రాదు. ఎప్పుడైతే నువ్వు నీ బాబా మాట వింటావో అప్పుడు నువ్వు ప్రశాంతంగా నీ జీవితం కొనసాగుతుంది తల్లి. ఇప్పుడు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ కర్మఫలాల నుంచి నీ కష్టాలు కొన్నైతే నీ చేతులారా నువ్వు చేసిన పనుల వల్ల కష్టాలు మరెన్నో. వాటిని నివారించడానికి నీ బాబా ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నాడమ్మా. వాటిలో నువ్వు ఒకటి విని జాగ్రత్త పడు. నీ కష్టాల నుంచి తప్పించుకో తల్లి. నీకు వచ్చినటువంటి కష్టాలంటావా, అవి అనుభవించక తీరక తప్పదు. వాటికి మార్గాన్ని కూడా నేనే చేస్తాను తల్లి. వాటి గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ కర్మఫలాల నుంచి వచ్చే కష్టాలను నేను తీరుస్తాను. వాటికి మంచి మార్గం నేను చేస్తాను తల్లి. అది కొద్ది రోజులైనా సరే నీ భవిష్యత్తులో ఆనందమయంగా నేను మారుస్తాను. నా చేతులారా మాత్రం నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నీ కర్మఫలం నుంచి వచ్చే కష్టాలు మరికొద్ది రోజులు మాత్రమే ఉంటాయి తల్లి. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేసి కష్టాలు తెచ్చుకుంటే మాత్రం నేను దేనికి కూడా బాధ్యుణ్ణి కాదమ్మా. నేను నీ బాబా ఏం చెప్తున్నారో శ్రద్ధగా విను. పొరపాటును కూడా చేయకూడని పనులు చేయవద్దు.
వాటి వల్ల కష్టాలు తెచ్చుకోవద్దు. చూడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను సందేశాన్ని పంపిస్తున్నాను కదా, కాస్త జాగ్రత్తగా ఉండు. అది ఎవరి ద్వారా అయినా సరే పంపిస్తాను. ఆ సందేశం నీకు చేరి తీరుతుంది. నేనే స్వయంగా కళ్ళల్లో కనిపించడం లేదా ఎవరి ద్వారానైనా సరే తెలపడం, ఇలా ఏదో ఒక రకంగా నేను సందేశాన్ని నీకు పంపుతున్నాను. ఇది వెంటనే గ్రహించి జాగ్రత్త పడాలి తల్లి. నేను మాత్రం నీ తండ్రిగా మారి నీతో జరగబోయే వాటి గురించి ఒక సందేశం రూపంలో చెప్తూనే ఉన్నాను. నువ్వు విన్నా సరే వినకపోయినా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా బాధ్యత తల్లి. నువ్వు ఈ సాయి బిడ్డవి. నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. అందుకే నువ్వు విన్నా వినకపోయినా ప్రతిరోజు కూడా నా సందేశాలు నీ కోసం పంపిస్తున్నాను. వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటావమ్మా, కొన్నిసార్లు గుర్తించుకోకుండా నన్నే అపార్థం చేసుకుంటూ అదే నా తప్ప. చెప్పు తల్లి. ఇదిగో ఇప్పుడు నీ బాధ్యతలు సమస్యలు తొలగించడానికి ఒక మంచి మార్గాన్ని తల్లి. ఇది ఉంటే చాలు, నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే. నీ కష్టాలు తగ్గడానికి ఒక మంచి మార్గం ఇందులో ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా కన్నీళ్లతో కాలం గడపవద్దు. అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ లేనిపోని కష్టాలు కొని తెచ్చుకొని ప్రతిరోజు కూడా నా దగ్గర కన్నీళ్లు కారుస్తున్నావు. నువ్వు నేను చెప్పే మాట వినకుండా నా దారిలో నడవకుండా నీ కష్టాలను నువ్వే తెచ్చుకుంటున్నావు బిడ్డ. ఇలా చేయడం వల్ల నీ ప్రశాంతతను కోల్పోతున్నావు. దానివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు తల్లి. ఇవన్నీ చేతులారా నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. బాధపడుతూ కన్నీళ్లు కారుస్తున్నావు. ఇలా ఉంటే నీ జీవితంలో ఆనందం అనేది ఎలా ఉంటుందో చెప్పు. ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఒకవేళ నీకు భరించలేని కష్టం వచ్చినా సరే దానిని నువ్వు చిరునవ్వుతో ఎదిరించావు అంటే ఆ కష్టం ఎలా వచ్చిందో అలానే పారిపోతుంది. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా తల్లి? నీకు వచ్చిన చిన్న కష్టాన్ని కూడా భయపడిపోయి బాధపడిపోతూ ఉంటావు. నువ్వు ఆ కష్టాన్ని జయించగలవా? ఆ సమస్యలను ఎదుర్కోగలవా? నీ సామర్థ్యాన్ని నువ్వు గుర్తించడం లేదు బిడ్డ. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడి నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఆ విషయాన్ని నువ్వు గుర్తించు. నువ్వు సాయి బిడ్డవి తల్లి. దేన్నైనా సరే ఎదుర్కొనే ధైర్యం నీకు ఉంది. ఎలాంటి సమస్య అయినా సరే సాధించగలిగేటువంటి సామర్థ్యం నీకుంది. నువ్వు సాయి బిడ్డవి తల్లి. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగలుగుతావు. నీ బాబా చెప్పే మాటలు వింటూనే ఉండు. బాబా మాటల ప్రకారం నడుచుకుంటే తప్పకుండా నీ జీవితం మారుతుందమ్మా. అర్థమైంది కదా బిడ్డ? అలా కాకుండా గోరంత కష్టాన్ని కొండంత చేసి చూడవద్దు. అయ్యో, నా కష్టాలు ఎవరు తీరుస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పు? ఇదండి మన బాబా గారు మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.